హే గైస్, ఒక పురాతన ఆలయం యొక్క సీలింగ్లో మీరు ఈ చెక్కడాలు చూడవచ్చు. అండ్ ఇక్కడ 5 దేవుళ్ళు ఉన్నారు. ఇది నిజానికి చీకటి ప్రాంతంలో ఉంది. మీ చుట్టూ కంటి స్థాయిలో అద్భుతమైన శిల్పాలు ఉంటాయి. కాబట్టి ఎవరు పైన చూసి ఈ శిల్పాలను గమనించరు. అండ్ మీరు అలా చేసినప్పటికీ హిందూ దేవాలయాల్లో వేల కొద్ది శిల్పాలు ఉన్నాయని మీరు అనుకుంటారు. ఈ సీలింగ్ లో చెక్కబడిన మరో 5 దేవతల విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏంటి? కానీ ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే మీరు ఈ పదాలను తమిళ భాషలో చెక్కడం ఇక్కడ చూడవచ్చు. అవి చాలా మసకబారిపోయాయి. అవన్నీ చదవడానికి కూడా వీలుగా లేవు. కానీ నేను ఈ అక్షరాలను మెరుగుపరచడానికి టెక్నాలజీను ఉపయోగించి వాటిని డీకోడ్ చేయగలిగాను. ఆశ్చర్యం ఏంటంటే ఇవి హిందూ దేవుల పేర్లు కావు. నేను వాటిని మీకు చదివి వినిపిస్తాను. నివృత్తి కలై, ప్రతిష్టా కలై, విద్యా కలై, శాంతి కలై, శాంత్యాతీత కలై. మీరు హిందూ అయినప్పటికీ ఈ పదాల గురించి మీరు ఇంతకు ముందు విని ఉండరని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వాటి అర్థం ఏంటి? ఇవి పంచకలై లేదా పంచకళ అని పిలువబడే చాలా అధునాతన తత్వశాస్త్రం యొక్క భావనలు. పంచ అంటే 5 మరియు కళ అంటే అంశం లేదా భాగం. దేని యొక్క 5 అంశాలు? మీ మనసు మరియు ఆత్మ. అవును, ఇక్కడ చెక్కబడినది ఇదే. ప్రతిష్ట కళ అంటే ఏంటి? దేనో ఒకదాన్ని స్థాపిస్తుంది. మీకు ఒక మనసు ఉంది, అది ఆలోచనలతో నిండి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మీ మైండ్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ మీ మైండ్ ఒక కంప్యూటర్ అయితే ఈ వీడియో ద్వారా నేను ఒక కొత్త సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేస్తున్నాను మరియు ఈ ఇన్స్టాలేషన్ పేరు ప్రతిష్ట. మైండ్ లో ఆలోచనలు రిజిస్టర్ కావడాన్ని ప్రతిష్ట అంటారు. అండ్ అది సహజమైన దృగ్విషయం అని మీరు అనుకోవచ్చు. కాదు, అది అసలు సహజం కాదు. ఆలోచనలు పదాలతో తయారవుతాయి. అండ్ మీరు ఈ గ్రహానికి సహజంగా వచ్చినప్పుడు, మీరు శిశువుగా జన్మించినప్పుడు మీ ప్రపంచంలో అసలు పదాలే లేవు. అది కేవలం భౌతిక ప్రపంచం, ఆలోచనల ప్రపంచం కాదు. అండ్ పదాలు మొదట్లో మీకు అర్ధరహిత శబ్దాలుగా ఉండేవి. సో మీరు ఆలోచనలను ఉపయోగించకుండా, దానిని టేబుల్ అని పిలవకుండా, దాన్ని భౌతిక రూపంలో ఉన్న విధంగానే ఒక టేబుల్ ను చూశారు. లేదా ఆ ఆలోచన పదాలు లేకుండా సహజత్వానికి చాలా సిమిలర్ అయిన ప్రీవర్బల్ ఫామ్ లో ఉండాలి. కానీ మీరు పెద్దయ్యాక మాటలు లేకుండా ఆలోచించడం దాదాపు అసాధ్యమవుతుంది. అండ్ మీ మైండ్ ను ఆలోచనల నుండి విడిపించడం అసాధ్యమవుతుంది. ఆలోచనలు ఎల్లప్పుడూ మీ మైండ్ లో విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పదాలు మీ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి. కానీ ఈ ప్యాటర్న్ ను అధిగమించడానికి మీరు నా పదాల మధ్య, మీరు నా మాటల మధ్య విరామాలపై దృష్టి పెట్టవచ్చు. అక్కడే నిజమైన కళ ఉంది. సో మీ మైండ్ లో రిజిస్టర్ అయ్యే ఆలోచనలను ప్రతిష్ట కళ అంటారు. కానీ నివృత్తి కళ అంటే ఏంటి? నివృత్తి అనేది ప్రతిష్టకు వ్యతిరేకంగా ఉంటుంది. ప్రతిష్ట అనేది ఇన్స్టాలేషన్ అయితే నివృత్తి అనేది అన్ఇన్స్టాల్ అవుతుంది. ప్రతిష్ట అనేది మీరు తీసుకునే ఆహారం అయితే నివృత్తి అనేది మీ శరీరం నుండి బయటకు వచ్చే మలం అవుతుంది. కానీ అది మీ మనసుకు ఎలా వర్తిస్తుంది? కరెక్టే కదా. నివృత్తి అంటే మర్చిపోవడం. నివృత్తి అంటే మీ మనసు నుండి ఆలోచనలను తొలగించే ప్రక్రియ. ఇది చేతన ప్రక్రియ కాకపోవచ్చు. మీరు మీ సంకల్ప శక్తిని ఉపయోగించి ఆలోచనలను తొలగించలేకపోవచ్చు. మీరు ఒకరితో బ్రేకప్ చేసుకుని ప్రతిరోజు వారిని మర్చిపోవడానికి స్పృహతో ప్రయత్నిస్తుంటే అది పనిచేయదు. ఆందోళన మరియు గాయం ఈ విధంగా విస్తరిస్తాయి మరియు అవి మీ మనసులో పెద్ద సమస్యలను సృష్టించగలవు. అండ్ నివృత్తి అనేది మీ మైండ్ లో చాలా ముఖ్యమైన ఒక అంశం. మీ మైండ్ లో రిజిస్టర్ అయిన ప్రతి సమాచారాన్ని మీరు గుర్తు చేసుకుంటే మీరు పూర్తిగా పిచ్చివాళ్ళైపోతారు. సో మీ మైండ్ మర్చిపోవాలి. అది ఒక ఆప్షన్ గా ఉండకూడదు. మీరు ఇంపార్టెంట్ కానివి, సంబంధం లేనివి, నెగటివ్ ఆలోచనలను మర్చిపోవాలి. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక చిన్న విషయం గురించి మీరు పగ పెంచుకోలేరు. ఒకవేళ దీన్ని శరీరంతో పోల్చి చూస్తే ఇది మీ జీర్ణాశయంలో చిక్కుకున్న పాత మలం లాంటిది. దీనికి ఒక పరిణామం ఉంది. మీరు ప్రతిదీ మర్చిపోలేరు. ఇవి నిరంతరం విరేచనాలు కలిగి ఉండటం లాంటిది. మీకు విరేచనాలు అయినప్పుడు మీ శరీరం ఏ ఆహారాన్ని కూడా హోల్డ్ చేయలేదు. అది అన్నిటినీ బయటకు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మైండ్ కు దీని అర్థం ఏమిటి? ఇది స్టేజ్ 7 డిమెన్షియాకు సిమిలర్ గా ఉంటుంది. మీరు అన్ని పూర్తిగా మర్చిపోతారు కాబట్టి మాట్లాడలేరు, తినలేరు లేదా ఏమి చేయలేరు. కాబట్టి నివృత్తి అనేది మైండ్ యొక్క చాలా ముఖ్యమైన అంశం.
అండ్ అది బ్యాలెన్స్ గా ఉండాలి. ఇప్పుడు మూడవ శిల్పం విద్య కళ. దాని అర్థం ఏంటి? మీరు మీ మైండ్ లో ఒక ఆలోచనను రిజిస్టర్ చేసుకున్నారు అండ్ ఆ ఆలోచనను మీ మైండ్ నుండి మర్చిపోయారు. అక్కడ ఇంకా ఏమైనా ఉంటుందా? లేదు. దానిలోని కొంత సారాంశం మైండ్ లో లీనమైపోతుంది. మీరు అసలు ఆలోచనను మర్చిపోయినప్పటికీ ఆలోచనల కారణంగా మీ మనసు ఏదో కొత్త భావనను అర్థం చేసుకుంది. సో ఒకవేళ నేను 365 ప్లస్ 5 అంటే ఎంత అని అడిగితే మీరు దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోకపోయినా సరే వెంటనే 370 అని చెప్తారు. మీరు 5 టేబుల్ను మెమరైజ్ చేసుకొని చాలా కాలం క్రితమే మర్చిపోయి ఉండవచ్చు, కానీ దాని సారాంశాన్ని మీరు అర్థం చేసుకునే ఉంటారు. దీనిని విద్య కళ అంటారు. విద్య అనే పదానికి సైన్స్, అభ్యాసం లేదా జ్ఞానం అని అర్థం. ఇది జ్ఞాపక శక్తికి భిన్నంగా ఉంటుంది. మనమందరం ఒక అబ్బాయి లేదా అమ్మాయిని చూస్తాము. వారు ప్రతిదీ గుర్తుంచుకొని పేపర్ పై రాయగలరు, కానీ జ్ఞాపక శక్తి యంత్రంగా ఉండటం వల్ల మీకు జ్ఞానం రాదు కదా. నిజమైన సారాంశం మైండ్ లో ఆలోచనను రిజిస్టర్ చేసి ఆపై దానిని రిమూవ్ చేయడం ద్వారా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కానీ మీరు దాని అర్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. విద్య కళను అర్థం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటంటే దానిని మానవ శరీరంతో పోల్చడం. అవును, శిశువు ఆహారాన్ని తింటుంది, ఆ తర్వాత ఆ శిశువు ఆహారాన్ని విసర్జిస్తుంది. కానీ శిశువు ఎలా అంత వేగంగా పెరుగుతోంది? ఎందుకంటే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. ఇది మీ మైండ్ కూడా జరుగుతుంది. అందుకే మీరు పెద్దయ్యాక తెలివిగా మారుతారు, ఎందుకంటే మీరు అందుకున్న సమాచారంతో మానసిక నమూనాలను తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇది విద్య కళకు ఒక ఉదాహరణ. 4వది ఇక్కడ ఏమి రాసి ఉందో మీరు చూడగలరా? ఇది శాంతి కళ అని చెప్తుంది. యూజువల్ గా శాంతి అంటే మనశ్శాంతి, అంటే మీ మానసిక స్థితి అని అర్థం. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మెమరీస్ తో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది మునుపటి కళ అంటే విద్య కళ కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు 365 ప్లస్ 5 అంటే ఏంటని ఆలోచించలేదు, కానీ మీకు ఇప్పటికీ ఆ సమాధానం తెలుసు. అదే విద్య కళ. కానీ శాంతి కళ అనేది ఇంతకు ముందు రిజిస్టర్ చేయబడినది, కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ లోతులోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మీరు మీ పాత స్నేహితుడిని చూసి వెంటనే వారి పేరు గుర్తు చేసుకుంటారు, కానీ మీకు వారి పేరు గుర్తుకు రాదు కదా. మీరు వారి పేరు గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ మీకు గుర్తు రాదు. సో అప్పుడు మీరు దాని గురించి మర్చిపోతారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆ పేరు మీ తలలో అద్భుతంగా మెదులుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు, అదే అతని పేరు అని. అది ఎలా పనిచేసింది? మీరు అతని పేరును మర్చిపోయారని అనుకున్నప్పటికీ అది సబ్ కాన్షియస్ గా స్టోర్ అవుతుంది. ఒకవేళ మీరు కాన్షియస్ తో దాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తే అది పనిచేయదు. ఒకవేళ మీరు డీప్ హిప్నోసిస్ చేయించుకుంటే మీ మైండ్లో అపారమైన శాంతి కళ లేదా సబ్ కాన్షియస్ మెమరీ మరియు నమ్మకాలు ఉన్నాయని మీరు గ్రహిస్తారు. చాలా సంవత్సరాల క్రితం మీరు చిన్నప్పుడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు వేసుకున్న షర్ట్ కలర్ కూడా మీకు గుర్తుకొస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలా రేర్ గా మాత్రమే బయటకు వస్తుంది. అయితే ఈ సబ్ కాన్షియస్ ఆస్పెక్ట్ ని శాంతి కళ అంటారు. శాంతి కళ ఇక్కడ ఉన్న మిగతా 3 కళల కంటే చాలా పెద్దది మరియు ముఖ్యమైనది కూడా. ఎందుకంటే కాన్షియస్ మైండ్ అనేది మంచు కొండలో కనిపించే భాగం లాంటిదని గుర్తుపెట్టుకోండి. అంటే అది కేవలం 10% మాత్రమే, మిగిలిన 90% మీరు చూడలేని మీ సబ్ కాన్షియస్ మైండ్. కాబట్టి శాంతి కళ అనేది మీ మైండ్ లో ఒక ముఖ్యమైన అంశం. చివరి కళను శాంత్యాతీత కళ అని పిలుస్తున్నారు. ఇది శాంతి మరియు అతీత అనే పదాల కలయిక. శాంతి అనేది మీ విశాలమైన సబ్ కాన్షియస్ మైండ్ మరియు దాన్ని ప్రశాంత స్థితిని సూచిస్తుంది. మరియు అతీత అంటే అధిగమించడం, అంటే దానిని దాటి వెళ్ళడం. ఇప్పుడు మనసు యొక్క ఈ 4 అంశాలకు మించి ఏం చేయగలదు? మనం ఒకటి మీ మనసులో ఆలోచనలను రిజిస్టర్ చేయడం గురించి, రెండవది ఆలోచనలను తొలగించడం గురించి, మూడవది ఆలోచన సారాన్ని సంగ్రహించడం గురించి, మరియు 4వది సబ్ కాన్షియస్ మెమరీస్ గురించి మాట్లాడాము. సో 5వది ఏంటి? సూపర్ కాన్షియస్నెస్. అవును, శాంత్యతీత కళ అంటే అదే, మీ మనసును అధిగమించేది. సో ఒక వ్యక్తి ఎటువంటి ఆలోచనలు లేకుండా శిశువుగా జన్మిస్తాడు. అతను ఆలోచనలతో నిండిపోతాడు. అతను చాలా విషయాలను మర్చిపోతాడు. మానసిక నమూనాలను వివరిస్తాడు మరియు తయారు చేస్తాడు. మరియు
అతనికి ఉపచేతన మునిగిపోయిన సమాచారం కూడా ఉంటుంది. కానీ అతను చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఆధునిక భౌతికవాద అభిప్రాయాల ప్రకారం మీ మనసు యొక్క ఈ 4 అంశాలకు మించినది ఏది లేదు. ఒకవేళ మీ శరీరం చనిపోతే దానితో పాటు మీ మనసు కూడా చనిపోతుంది. కానీ హిందూ మతం ప్రకారం మీ మనసు మాత్రమే చనిపోతుంది, మీ ఆత్మ కాదు. ఇప్పుడు మనం మనస్తత్వ శాస్త్రం నుండి పారాసైకాలజీ మరియు అధునాతన తత్వశాస్త్రం వైపు వెళ్తున్నాము. పంచకళ తత్వశాస్త్రం ప్రకారం మీ ఆత్మ ఒక బ్లాక్ బాక్స్ గా పనిచేస్తుంది. ఇదే సూపర్ కాన్షియస్నెస్. అండ్ బ్లాక్ బాక్స్ కర్మను, మీరు చేసిన అన్ని మంచి మరియు చెడులను మోసుకెళ్లి ఆ కర్మతో కొత్త శరీరంలోకి వెళ్తుంది. దీనిని శాంత్యతీత కళ అంటారు. ఇది సబ్ కాన్షియస్ కాదు. గత జీవిత జ్ఞాపకాలు, గత జీవిత తిరోగమనాలు మొదలైన వాటికి గురైనప్పుడు ఇది చాలా అరుదుగా గమనించబడుతుంది. సో ముందున్న 4 కళలు భౌతిక శరీరంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి శరీరం శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు ముందున్న 4 కళలు నాశనం అవుతాయి. కానీ 5వ కళ, శాంతతీత కళ చురుకుగా ఉంటుంది మరియు అది కర్మను మోసుకెళ్తుంది. అండ్ ఇది తదుపరి శరీరానికి వెళ్తుంది. ఇప్పుడు మీరు జీవించి ఉన్నప్పుడు శాంతతీత కళని అర్థం చేసుకొని గమనిస్తే ఈ జన్మలోనే మీరు మీ మనసును అధిగమించగలరు. అందువలన మీరు కర్మను నాశనం చేసి జ్ఞానోదయం పొందవచ్చు. ఈ వీడియో అంతటా నేను ఏ దేవుడి పేరునో లేదా ఏ హిందూ దేవత పేరునో ప్రస్తావించలేదని గమనించండి. ఇది మతానికి సంబంధించినది కాదు, ఇది తత్వశాస్త్రానికి సంబంధించినది. మరియు ఈ సమాచారం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన తిరుపెరుందురై అని పిలువబడే పురాతన ఆలయ సీలింగ్ లో దాగి ఉంది. కాబట్టి పురాతన భారతీయ దేవాలయాలు కేవలం మతం గురించి మాత్రమే కాదు, సూర్య గడియారాలు వంటి అనేక శాస్త్ర ఉదాహరణలు, లయచక్రం వంటి అనేక కళారూపాలు మరియు మనస్తత్వ శాస్త్రంను కూడా నేను మీకు చూపించాను. అక్కడ ఈడ్, ఈగో అండ్ సూపర్ ఈగోను అవి సూచిస్తాయి. కానీ ఇక్కడ నేను తత్వశాస్త్రాన్ని ప్రదర్శించాను. కాబట్టి అధునాతమైన అమృత భావనలు కూడా మన పురాతన దేవాలయాల్లో పొందుపరచబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.